శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న జీవుడి గురించి చెప్పుకున్నాము. ఈ రోజు జీవుని యొక్క అవాస్తవికత. అవాస్తవము అంటే నిజము కానిది కదా, సత్యము కానిది. అవాస్తవికత అంటే సత్యము కానిది ఏదో అది. జీవుడు అతడి యొక్క అసత్యత్వము. అజ్ఞానంధకారంలో గోచరిస్తున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఏ ప్రాణి కూడా చీకట్లో కూడా ఈ చీకటిని ప్రకాశింపచేసే సద్వస్తువు అంటే అవిద్యను కూడా తెలుసుకునే జ్ఞానాన్ని స్వప్రయత్నంతో పొందడం చాలా అసాధ్యం. అది కేవలము దైవానుగ్రహం చేతనే లభిస్తుంది. చిన్నదే మాటలైనా పెద్ద సమాచారం ఉందమ్మా దీనిలో. అవునమ్మా. అజ్ఞాన అంధకారంలో గోచరిస్తుంది ఈ ప్రపంచం మనం ఇంత స్పష్టంగా తెలుస్తోంది కదా, అంధకారంలో ఉంది అంటే అనుకుంటాం కదా. అన్ని బాగా తెలుస్తున్నాయి కదా ప్రతిదీను. కానీ మరి అంధకారము అంటారు, అంధకారంలో ఏం తెలుస్తుందమ్మా? ఏమీ తెలియదు కదా. కానీ మనకి కనిపిస్తుంది ఈ ప్రపంచం అజ్ఞాన అంధకారంలో, అజ్ఞానము అనే అంధకారంలో కనిపిస్తోంది. ఎలా అంధకారం అంటే చీకటి, ఆ అంధకారంలో అజ్ఞానము. అని తీసేస్తే జ్ఞానం ఉంది కదా. జ్ఞానము ప్రకాశిస్తూ ఉండగా, ఎప్పుడూ ఉన్న వస్తువు సద్వస్తువు అని జ్ఞానం ప్రకాశిస్తూ ఉండగా దాన్ని గుర్తించకపోవడం చేత అది ఏమైంది? తెలియబడ్డం లేదు. గుర్తిస్తేనే అదని తెలియబడుతుంది. అందుచేత నీ స్వరూపమైన సత్య జ్ఞానాన్ని గుర్తించకపోవడమే అజ్ఞానము. జ్ఞానం కాస్త అజ్ఞానం అయిపోయింది. ఆ అజ్ఞానంలో అంధకారమే, సత్య జ్ఞానం కాదుగా. మరి అంధకారంలో గోచరిస్తున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఏ ప్రాణి కూడా అటువంటి అంధకారంలోనే ఈ ప్రపంచంలో అనేక రకరకాల జీవులందరూ జీవిస్తున్నారు. ఏ జీవైనా సరే, ఏ ప్రాణి అయినా సరే అక్కడ అజ్ఞాన అంధకారంలో మనకి కనిపిస్తున్నారు. అంటే సత్య జ్ఞానము నిరుగని అజ్ఞానము. ఆలో కూడా జ్ఞానం ఉంది కనుక జ్ఞానం వల్లనే ఈ తెలియనితనము కూడా ఉంటోంది అని అర్థం. చాలా రహస్యం చెప్పాను నేను. తెలిసిన తనము, తెలియని తనము. తెలియని తనాన్ని అజ్ఞానము అంటారు, తెలిసిన తనాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం ఉంది, అది అజ్ఞానం. తెలియని తనం ఉందన్నమాట. ఆ తెలియని తనంలో మనకి ఈ ప్రపంచంలో అనేక 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 రకాల జీవరాశులు మనకి గోచరిస్తున్నాయి. జ్ఞానం ఉందిగా, అది అజ్ఞానం వల్ల ఇన్ని రకాల జీవులు, ఇన్ని రకాలుగా ఈ ప్రపంచం వివిధ రకాలుగా ఉన్నట్లు గోచరిస్తోంది. ముందేమో ఉన్న సద్వస్తువు తెలియకపోవడము అజ్ఞానమైతే, ఆ అజ్ఞానంలో అనేకత్వము గోచరించడము ఇప్పుడు ఈ ప్రపంచ లక్షణం. దాన్ని విక్షేపము అనుకోవచ్చు. అయితే చీకట్లో కూడా ఈ చీకటిని ప్రకాశింపచేసే సద్వస్తువు అంటే ఆ అజ్ఞానాన్ని కూడా తెలుసుకునే జ్ఞానాన్ని స్వప్రయత్నంతో పొందడం చాలా అసాధ్యం. ఎందుకంటే అజ్ఞానము అన్నారు, అజ్ఞానం అంటే అంధకారం అన్నారు. ఆ అజ్ఞానం అనే అంధకారంలో నానాత్వంతో కూడినటువంటి ఈ జగత్తు మనకి గోచరిస్తోంది అన్నారు. అవునా? అవునమ్మా. చీకట్లో కూడా మరి ఎలా గోచరిస్తుందండి? అంధకారంలో మనం వెలుతురులో అన్నిటినీ చూస్తాము, అంధకారంలో ఎలా గోచరిస్తుంది అంటే ఇక్కడ చీకటిలో కదా దేన్ని చూడలేం కదా. బాగా విను, చీకటిని చూడగలంగా? చూస్తామమ్మా. మరి ఎలా చూస్తున్నావు? నేను ప్రకాశాన్ని కాబట్టి. చీకటిలో రూపాలు, నానా రకాలతో ఉన్న రూపాలను చూడలేవు, కానీ చీకటిని చూడగలవు.
ఎవరికి ఏమీ కనపట్లా కటిక చీకటి గాఢాంధకారం అంటారే గాని ఏమీ లేదంటారే గాని మరి ఏమీ లేకపోతే నేను ఈ ఏమీ లేని దాన్ని ఎలా చూడగలుగుతున్నాను అని ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. ఈ చీకటిని ప్రకాశింపచేసేదెవరు అని ఎవ్వరూ ఆలోచించరు. కటిక చీకటండి బాబు, గాఢాంధకారం అండి, కన్ను పొడుచుకున్నా కానరాదండి అంటాం. ఏం లేదండి బాబు కటిక చీకటి అంటాం. కటిక చీకటిని కటిక చీకటిగా ప్రకాశింపచేసేది ఉందా లేదా? ఉంది. అదే సద్వస్తువా? అంటే ఈ అవిద్యని కూడా తెలుసుకునే జ్ఞానం, అజ్ఞానాన్ని కూడా తెలుసుకునే జ్ఞానం, దాన్ని నీవు నీ స్వప్రయత్నంతో పొందడం చాలా అసాధ్యం. గురు అనుగ్రహము కేవలం దైవానుగ్రహము ఉంటే తప్ప లభించదు. మరి ఏమీ లేదండి కటిక చీకటండి, లేక అసలు ఏమీ లేదండి అని ఎవ్వడైనా సత్యజ్ఞానం కలిగిన వాడు అనడు. మిగతా 99 మంది కూడా కటిక చీకటి ఏమీ లేదు అంటారు. మరి ఈ అజ్ఞాన అంధకారం అని అన్నారు అంటే అజ్ఞానము అంధకారము, దానిలో మనకేం కనిపిస్తోంది? ప్రాణులతో కూడినటువంటి ప్రపంచం కనిపిస్తోంది కదా. ఇది కటిక చీకట్లో కనిపించదు కదా. కటిక చీకట్లో కనిపించదు, కటిక చీకటి మాత్రం కనిపిస్తుంది. ఎవరికి? నాకు. అదే జ్ఞానము. ఆ కటిక చీకట్లో లోకం కనిపించడం అజ్ఞానం. నీ స్వరూపమైన జ్ఞానమును అజ్ఞానమనే కటిక చీకటిను, నీ జ్ఞాన ప్రకాశం వల్ల ఈ అజ్ఞానం అనే చీకటిలో అనేకమైనవి ఉన్నట్లుగా తోస్తుంది. జ్ఞానం వల్లే మళ్ళీ అవునమ్మా నిన్ను ఈ చీకటిని కూడా తెలుసుకునేటువంటి ప్రకాశాన్ని నేనని తెలియని అజ్ఞానమును, దాని తర్వాత ఈ దేహమే నేను అనేటువంటి విక్షేపమును కలిసి అనేకంగా ఉన్న జగత్తును చూస్తున్నాం. ఈ ఇంత ప్రపంచంలో నీకు కనిపిస్తున్న ప్రపంచంలో ఇది అజ్ఞాన అంధకారంలో కనిపిస్తున్న ప్రపంచమే తప్ప, దృశ్యమే తప్ప ఏ ప్రాణి కూడా, ఏ ప్రాణి ఇది అని తెలియబడేది ఏదైనా సరే నీ అజ్ఞాన అంధకారంలో కనిపించేదే. అయితే ఆ కటిక చీకటిలో కూడా చీకటిని కూడా ప్రకాశింప చేసే సద్వస్తువు ఏమిటా అంటే అవిద్యని తెలుసుకునేది ఏది అంటే జ్ఞానం. ఆ జ్ఞాన ప్రకాశం ఉంది కాబట్టి కదా ఏమీ తెలియని అజ్ఞానమున్నో, ఆ అజ్ఞానంలో నీ జ్ఞాన ప్రకాశాన్ని మర్చిపోయావు గనక ఆ మర్చిపోయిన మరుపు వల్ల అన్నీ ఉన్నాయి అనేటువంటి ఈ అజ్ఞాన అంధకారంలో మనకి కనిపిస్తున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఏ ప్రాణైనా సరే, ఇప్పుడు మనమైతే వెలుగులో ఉన్నామో ఆ వెలుగులో మనకి ప్రపంచం కనిపిస్తోంది అనుకుంటున్నాం. ఈ వెలుగు నిజమైన వెలుగు కాదు, ఇది మసక చీకటి. ఎందుకంటే జ్ఞాన ప్రకాశం వల్ల కలిగినటువంటి జ్ఞాన ప్రకాశమును ప్రకాశమైన తెలియని అజ్ఞానముతో కలిసి ఉండడం చేత అక్కడ జ్ఞానము ఉంది, అజ్ఞానముతో కూడి ఉంది. ఇప్పుడు ఏమైంది? మనకి తెలియబడే ఈ జగత్తు ఆ మసక చీకటిలో తెలియబడే దృశ్యమే. మసక చీకటిలో ఎప్పుడు వస్తువు ఉన్నది ఉన్నట్టు కనిపించదు, భ్రాంతి కలుగుతుంది. అందుచేత ఈ అజ్ఞానాంధకారంలో గోచరిస్తున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఏ ప్రాణి అయినా సరే చీకట్లో కూడా ఈ చీకటిని ప్రకాశింపచేసే సద్వస్తువ అంటే ఈ చీకటిని కూడా తెలుసుకునే జ్ఞానం,
ఇది చీకటి ఉమ్. అని తెలుసుకునేది ఒకటి, లేకపోతే చీకటి తెలియదు కదమ్మా. తెలీదమ్మా. చీకట్లో వస్తువులు రూపాలు తెలియవు గాని చీకటి తెలుసుకునే తెలివి ఉంది. ఉమ్. అదే జ్ఞానము, అదే నీవు. ఉమ్. దీనిని సద్గురు యొక్క అనుగ్రహము, దైవ అనుగ్రహము లేకపోతే నీ స్వంత ప్రయత్నంతో పొందడం చాలా అసాధ్యం. ఇది కేవలము దైవ అనుగ్రహం చేతనే లభిస్తుంది. ఉమ్. అంటే ఏమిటంటే అప్పుడు మనకి కనిపిస్తున్నది, ఈ మెలకువలో మనకి కనిపిస్తున్న ఈ దృశ్యజాతమంతా కూడా ఉమ్. అజ్ఞానంలో కనిపిస్తున్నటువంటి కదా, అజ్ఞానంలో కనిపిస్తున్నటువంటి దృశ్యమే. ఉమ్. ఎప్పుడైతే ఈ అజ్ఞానము ఎవరికా అని చూస్తే ఉమ్. నాకు అంటాం. ఉమ్. నీకు అజ్ఞానం ఉంది అని ఎలా తెలుసు? నేను జ్ఞానాన్ని కాబట్టి. మరి ఇక ఇంక అజ్ఞానం ఎట్లా ఉంటుంది? లేదమ్మా. నాకు తెలియదండి అంటాం. తెలీదని కూడా నాకు తెలుసు కదమ్మా. నీకు తెలియదు అని నీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు అంటున్నావు. నీకు తెలుసు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే తెలుసు తెలియదు అని రెండిటినీ ప్రకాశింపచేసే జ్ఞానం ఏదో అదే సత్య జ్ఞానము, అదే పరమాత్మ, అదే నీ స్వరూపము. అట్టి నీ స్వరూపంలో ఈ తెలియనితనాన్ని అజ్ఞానము అన్నారు. ఇప్పుడు తెలియదు మనకి. నేను చీకటిని కూడా ఈ ఏమీ తెలియదు అన్న దానిని కూడా తెలుసుకునే తెలివినని తెలియక ఆ అజ్ఞానమే నేను అవ్వడం చేత నేనేం చేసా, జ్ఞానము నాలో ఉంది గనక నేను అన్య వస్తువుని నేను అనుకుంటున్నాను కాబట్టి అది అజ్ఞానం అయ్యింది. నీ స్వభావమేమో, నీ స్వరూపమేమో జ్ఞానము, నీవు అనుకునేదేమో దేహము నేనని అజ్ఞానము. అజ్ఞానము ఇప్పుడేముంది? జ్ఞాన ప్రభావం వల్ల దాన్ని ఎరుగని కారణంగా నీ జ్ఞాన ప్రకాశంలో తెలియబడే ఒక దేహము నేననుకోవడం అజ్ఞానము. ఆ అజ్ఞానం అనే అంధకారంలో ఇదిగో జ్ఞానం కూడా బయటికి, మరి లోపల నుంచి నీ శరీరం నేననుకున్న శరీరంలో నుంచి నీ జ్ఞాన ప్రకాశం బయటకు వస్తుందిగా. అవునమ్మా. ఇంద్రియాల ద్వారా బయటకు వస్తేనే కదా నీకు ప్రపంచం కనిపిస్తుంది. అంచేత మరి ప్రపంచం నీకు కనిపిస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా కనిపిస్తోంది అన్న అక్కడ జ్ఞానం ఉండాల్సిందే. ఆ జ్ఞానము దేహం అనే పరిధిలో నుంచి వస్తూ ఉండడం చేత పరిమితమై అలా మన దృష్టి మన మనసులో ఉన్నటువంటి కొన్ని ఇష్టాలనుకో, వాసనలు బట్టి అలా అలా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీ ఇంద్రియాల ద్వారా నీకు తెలియబడే జగత్తే సత్యము, అది నిత్యము అని అనుకోవడమే నిజమైన అజ్ఞానం. అంతేకాకుండా ఇదేమిటా ఎవరికా అని చూస్తే ఏం తెలుస్తోంది? నాకు అని తెలుస్తుంది. నీకని తెలుస్తోంది కదా. తెలుస్తుందమ్మా. మరి నేనెవరిని అని చూడం మనం. నాకే తెలుసు, నేనే చెప్పా, నేనే చూసా అనుకుంటాం. ఇటువంటి అజ్ఞానమే అంధకారం అంటారు. ఈ అంధకారంలోనే నేను కానిది నేను అనుకోవడము, నాకంటే ఇంద్రియాల ద్వారా తెలియబడే అనేక వస్తువులు ఉన్నాయి వేరుగా అనుకోవడం. నీ ధ్యాసే గనక వెలుగు అడకపోతే వెలి దృశ్యముందా? లేదమ్మా. మరి ఈ వెలి దృశ్యమంతా నీ ధ్యాసలో కదా ఉంది. నీ ధ్యాసలో ఉన్న దృశ్యము నిన్ను విడిచి లేదు కదా. లేదమ్మా. మరి నీకంటే అన్యంగా జగత్తు తోస్తోంది అంటే అజ్ఞానం వల్లనే. ఆ అజ్ఞానం ఏమైందనమాట? లేనిది ఉన్నట్లు చూపిస్తుంది, ఉన్న తన్ను లేనట్లు చూపిస్తుంది. ఇదే అజ్ఞానము, ఇదే జీవభ్రమ, ఇదే జగద్భ్రమ, ఇదే జన్మ మృత్యువులకి కారణము. అందుచేత ఈ జీవుడు అన్నవాడు సత్యము కాదు, అవాస్తవికమైన వాడే, వాస్తవమైన వాడు కాడు. అంటే ఇప్పటి మన నేను నిజమైనది కాదు. దాన్ని భగవాన్ భాషలో మిథ్యా నేను. ఉన్నట్లు తోచుతూ అది అనుకున్నట్లుగా జగత్తుని చూస్తూ దానివల్ల వస్తున్నటువంటి నీ భావాలకు అనుగుణమే రాగద్వేషాది సుఖదుఖాది అనుభవాలను అనుభవిస్తూ
ఈ దేహమే నేననుకుంటూ మోహంతో తిరుగుతూ, ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ మోహం పోక మరొక దేహాన్ని చేరుతూ ఉంటాడు. వీడెవడాన్ని పరిశీలిస్తే వాడు నిజమైన వాడు కాడు అంటున్నారు. అంటే దాన్ని ఏమన్నారంటే, పెళ్లిలో ఆడపెళ్లివారు మగ పెళ్లివారి మధ్యలో ఇద్దరిని మోసం చేసేటువంటి ఒక దొంగ ప్రశ్నించి చూస్తే పారిపోతాడు. అటువంటి వాడు ఈ జీవుడు. ఈ జీవుని యొక్క అసత్యత్వము, ఈ అజ్ఞానము అనేటువంటి ఈ అజ్ఞానం వల్ల కలిగిన అహంకారం అనే జీవుని యొక్క అసత్యత్వాన్ని తెలుసుకోవాలి అంటే, ఈ తెలుసుకునే నేనెవరా అని తను తానే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు ఈ నేను మిథ్య అని, లేనిదని, ఉన్నది ఆ సత్య ప్రకాశమేననేటువంటి అనుభవం కలుగుతుంది. ఇటువంటి అనుభవం కలగాలంటే మనం ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని అర్చనలు చేసినా అది కలగదు. కేవలం గురు కృప వల్ల, భగవంతుని దయ వల్లనే అటువంటి సత్య జ్ఞానం నీకు కలుగుతుంది తప్ప ఈ జీవుని యొక్క అవాస్తవికతని, అనిత్యత్వాన్ని గుర్తించి ఓహో ఇది లేనిదేనని దానిని వదిలి ఉండగలగడం సామాన్యమైన విషయం కాదు. కాబట్టి నిరంతర శ్రవణ మనన నిధిధ్యాసల్లో కానిదాన్నంతా కూడా ఇది నా చేత తెలియబడేదే, ఇదేది నేను కాదు, నాది కాదు. ఏదైనా సరే ఎంత గొప్పదేనా, నీకు చాలా ఇష్టమైందన్నా, నీకు ప్రాణంతో ప్రాణం అయినా సరే, ప్రాణం కూడా నువ్వు కాదు, నీది కాదు, అది దేహానికి సంబంధించింది. అవునమ్మా. కాబట్టి దేనిని నీ చేత తెలియబడే ఏదైనా సరే ఇటువంటిదనమాట. అజ్ఞాన అంధకారంలో సత్యము నిత్యము నేను నాది అనిపించేటువంటి భ్రాంతి రూపమైనటువంటి ఒక దృశ్యము. ఏది నీ బుద్ధికి తోస్తున్నా, మనసుకి తోస్తున్నా కాదు, నేను దీనిని తెలుసుకునే ప్రకాశాన్ని అని నిరంతరం ఉండగలగడం సామాన్యం కాదు. సద్గురుని ఆశ్రయించి, పరమాత్మని శరణాగతి పొంది సద్గురుని ఆశ్రయించి నిరంతర శ్రవణ మనన నిధిధ్యాసలు సాగుతూ ఉన్నప్పుడే దీని నుంచి మనం బయటపడగలము అని చెప్తున్నారమ్మా. చెప్పిన తర్వాత ఇంకా ప్రపంచపు వాస్తవికత, జీవుడి వాస్తవికత ఎలాంటిదో చెప్పారు కదా. ఈ ప్రపంచం యొక్క వాస్తవికత ఎలాంటిది అంటే, ఈ లోకాన్ని చూడడానికి అవసరమైన చూచేవాడు, దీని లెసన్ అంతా ముందే చెప్పేశాను నేను. ఈ లోకాన్ని చూడడానికి అవసరమైన చూచేవాడు అయినా తన ఉనికిని తాను తెలుసు, అన్నిటినీ చూస్తూ ఉంటాడు. నేనే చూసా, నేనే విన్నా, నేనే తిన్నా, నేనే ఉన్నా అంటాడే గాని మరి నేనెవరిని అని తనకు ఆధారమైన దాన్ని తెలుసుకోలేనివాడు. ఈ జగత్తంతా సత్యమే అని ఎంచి ఈ లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ జగత్తు తనని సత్యమని ఎంచే ఆ మానవుడిని చూసి అతడు సిగ్గుపడేట్లుగా నవ్వి పరిహాసం చేస్తుంది. ఏం చేస్తుంది, నిజం అనుకుంటే నీ కళ్ళెదురు కూడా అవి అబద్ధాలు అయిపోతున్నాయి. అవునమ్మా. అయినా వాడికి బుద్ధి రాదు. ఇది నిజం, ఇది సత్యం, ఇది శాశ్వతం అనుకునేసరికి రేపటికది ఉండడంలా అది పరిహసిస్తూ ఆడు సిగ్గుపడేలాగా ఈ జగత్తు వీడికి బుద్ధి చెబుతోన్నా వీడికి బుద్ధి రావడం లేదు. మరి చూస్తూనే ఉన్నావు కదా, ఏవేవో సత్యమన్నట్టు, నిత్యమన్నట్టు, శాశ్వతం అన్నట్టు అనిపిస్తూనే ఉంటున్నాయి కానీ చూస్తూ ఉండగానే మటుమాయమైపోతున్నాయి. నావాడు, నాది, ఇది, అది అనుకుంటున్నావు గాని అనిపిస్తోందే గాని నీకు అవి చూస్తుండగానే నిన్ను సిగ్గుపడేలాగా చేసి అవి వెళ్ళిపోతున్నాయి. పరిహాసం చేస్తోంది ఈ జగత్తు. ఎవరిని? లోకాన్ని చూడ్డానికి అవసరమైన ఈ చూచేవాడు తన యొక్క ఉనికి నేనెవరా అని తెలుసుకోలేనివాడు ఈ జగత్తే సత్యం అనుకుని, ఇక్కడ ఉన్నవన్నీ నిత్యాలనుకుని, శాశ్వతాలనుకుని ఈ లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ జగత్తు తనని సత్యమని ఎంచే ఆ వెర్రి మానవుని చూసి అతడు సిగ్గుపడేటట్లుగా నవ్వి పరిహాసం చేస్తోంది ఈ జగత్తు. దానికి ఇక్కడ వివరణ చెప్పారమ్మా మురుగనారు గారు చక్కగా. లోకం నవ్వుతుందా అని మనం ఆశ్చర్యపోతాం కదూ. కానీ ఈ గ్రంథంలో 74వ వచన భావాన్ని మనసులో ఉంచుకుని చూద్దాం.
వేసిపై మోహాన్ని పెంచుకున్న ఒకడు తన స్నేహితుతో ఆమె ఎదుటే ఆమె మహాపతివ్రత అండి, పతివ్రతల్లోకే రాణి అండి అని పొగడ్డం చూసి ఆమె తనలో తానే నవ్వుకుంటుంది కదా. ఉమ్, ఒక వేశ్య మీద వ్యామోహం పెంచుకున్నాడు ఒకడు. ఉమ్, అతడు దాని ఎదురుగుండానే తన స్నేహితుడితో ఈవిడ చాలా పతివ్రత అండి, పతివ్రతల్లోకే రాణి అండి అని చెప్తున్నాడు అనుకో. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది, వేరే వేధ, నేను పతివ్రతనేమిటి, వీడి దగ్గర పతివ్రత వలె ఉంటానే గాని వీడల్లా వెళ్ళాక నేను మరొక పతికి భార్యగా స్త్రీగా ఉపయోగపడుతూ ఉంటాను. ఉమ్. పాపం అది నీకు తెలియక నేను పతివ్రతను అనుకుంటున్నాడు వీడు అని ఆవిడ లోపల నవ్వుకుంటుందిట. అనుకోదు మరి. అనుకుంటుందమ్మా. అందుచేత తనలో తాను నవ్వుకుంటుంది కదా. అలాగే అసత్యమైన తనని సత్యమని మాట్లాడే వారిని చూసి మరి ఈ లోకం నవ్వుకోదు. ఉమ్, నేను సత్యమా, ఇప్పుడు ఇలా ఉంటా మరుక్షణానికి ఎలా ఉంటానో నాకే తెలియదు, నన్ను పట్టుకుని వెర్రి వెధవిలాగా వెంపర్లాడుతున్నాడని మనల్ని చూసి ఈ లోకం నవ్వుకుంటుంది. చాలా నాజూకుగా ఈ పద్యభావం మనకి తెలియజేస్తోంది. ఉమ్, దృశ్యమానమైన ప్రపంచం మిథ్య అని ఇతరులు రుజువు చూపించక్కర్లేదు. మనకి కొంచెం బుద్ధుండి చూస్తే మనసుకి తెలియబడి ఈ ప్రపంచము ఉన్నట్టుంటుందే గాని ఉండదు అని ఎవరో మనకి రుజువులు చూపించక్కర్లేదు. ఉమ్, ఆ లోకానికే తన నిజమేమిటో ఆ లోకానికే తెలుసు, తను ఎంత సత్యమో ఎంత నిత్యమో ఆ లోకానికి తెలుసు. ఎందుకంటే క్షణక్షణం మారిపోతూనే ఉంది. ఉమ్, నదిలోని నీరులాగా ఉమ్. ఈ క్షణంలో ఉన్న నీరు మరుక్షణంలో ఉండదు. నదిలో ఉంటుందా, వెళ్ళిపోదు. వెళ్ళిపోతుందమ్మా. ఇలా వస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నదీ ప్రవాహంలోని నీరు అదే నీరు అలాగే ఉందనుకుంటే ఎలా ఉంటుందో, ఈ జగత్తులోని ఈ సమస్త దృశ్యాలు అవే అలాగే ఉన్నాయి అనుకుంటే అలా ఉంటుంది. ఉమ్. అవునా? అవునమ్మా. ఇతరులు ఏ రుజువులు దృశ్యమానమైన ఈ ప్రపంచం మిథ్య అని ఇతరులు రుజువులు చూపించక్కర్లేదు. ఉమ్, ఆ లోకానికే తన నిజమేమిటో తెలుసు అనే తత్వాన్ని శ్రీ భగవాన్ ఇక్కడ నొక్కి చెప్పారు. లోకానికి తెలుసు ఉమ్, దాని నిజస్వరూపం ఏమిటో, దానికి తెలుసు. అది ఇలా 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 కలిగి అలా అలా తొలగిపోవడం. అది సత్యమని పట్టుకుని వెళ్లాడేటువంటి మనలాంటి వాళ్ళని చూసి లోకం నవ్వుకోదా మరి ఉమ్. అన్నారట భగవాన్ చమత్కారంగా. నిజమే కదా. అవునమ్మా. నవ్వుకుంటుంది మరి లోకం తనలో తాను నవ్వుకుంటే మనకు తెలియదు. ఉమ్, అవునా? ఉమ్. మనం ఎవరైనా పొగుడుతున్నారనుకో, ఓహో మనం పొంగిపోతూ ఉంటాం. లోపల తింగరబుచ్చి ఇలా పొగుడితే అది పొంగిపోతుంది, అది ఎలాంటిదో నాకు తెలియదు ఏంటని లోపల వాడు తిట్టుకుంటూ ఉంటాడు. అది తెలియదుగా నాకు, ఉమ్, అన్ని వాడు పొగిడారు అనుకుంటా. ఉమ్. అవునా? అవునమ్మా. ఈ లోకం కూడా అలాగే నవ్వుకుంటుంది మనల్ని చూసి. కాబట్టి ప్రపంచపు అవాస్తవికత ఇట్టిది. ఉమ్, నిన్న ఉన్నది నేడు ఉండదు, ఉమ్. నేడు ఉన్నది నాశమందును. మరి ఇంకేది, జగత్తంతా అదేగా. అవునమ్మా. నాశనంబే లేని వస్తువ ఆత్మయే అని తెలుసుకును. నేనే అది అలా వచ్చి అలా కాసేపు అలా వెళ్ళిపోతుంటే నేను రాకుండా పోకుండా ఆ వచ్చిపోయే దానిలోని మార్పులను తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మస్వరూపం నేను సత్యం, నేను నిత్యంగాని. ఉమ్, ఇదే ఈ లోకము క్షణానికి నశించిపోయేదే, కాబట్టి ఇది వాస్తవికమైనది కాదు అని చెప్పారమ్మా. చెప్తూ వెలుగు ప్రసరించిన చోటనే వస్తువులు ఉన్నట్లు కనపడతాయి కదా. చీకట్లో ఒక వెలుగు ఎక్కడ పడిందో అక్కడ ఉన్న వస్తువులు కనపడతాయి తప్ప. అవునా? ఉమ్. వెలుగు ప్రసరించిన చోటనే ఉన్న వస్తువులు కనపడతాయి. కనపడతాయి. ఉమ్, వెలుగుకి అతీతంగా ఏవి కనిపించవు. ఉమ్. ఏమైనా కనిపిస్తాయా వెలుగు లేని చోట? లేదమ్మా. అలాగే హృదయంలో ఆత్మ ప్రతిబింబము ఉదయించి ఉమ్, స్మృతి విస్మృతుల రూపంలో చలించే మనస్సుకి తెలిసినవే ఈ దృశ్యమానమైన జగద్బింబాలు. ఉమ్. వెలుగు ప్రసరించిన చోటనే వస్తువులు ఉన్నట్లు కనపడతాయి. ఉమ్, వెలుగు లేదనుకో వస్తువులు కనిపించవు. ఉమ్. అలాగే హృదయంలో ఆత్మ ప్రతిబింబముగా ఉదయించి, మన హృదయంలోని ఆత్మ యొక్క ప్రతిబింబముగా నేను అన్న ఒక భావన ఉదయించి స్మృతి విస్మృతుల రూపంలో గుర్తు
మరుపు మరుపు. రూపంలో ఈ మనసు చెలించి మనసుకి తెలిసేవే ఈ దృశ్యమానమైన జగద్బింబాలు. కాసేపు గుర్తుంటాయి, కాసేపు గుర్తుండవు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఎవరి హృదయంలో ఆత్మ ప్రతిబింబముగా నేనన్న ఉదయించిన భావానికి ఈ ప్రపంచంలో తెలుసు తెలియదు అన్న రూపాల్లో చలించే మనసుకి తెలిసేవే ఈ దృశ్య రూపమైన జగత్ యొక్క బింబాలు, రూపాలు. ఈ జగత్ రూపాలన్నీ కూడా కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. కాసేపు అన్నీ తెలుస్తూ ఉన్నట్టుంటుంది, కాసేపు ఏమీ తెలియనట్లుంటుంది. ఏమీ తెలియనట్లుంటే నిద్ర, అన్నీ తెలుస్తున్నట్టుంటే మెలకువ అనుకుంటాం. అవునా? అంచేత మనసు నిద్రలో లేదు కదమ్మా, ఉన్నా అక్కడ పడుంది. మనస్సు లేక ఈ ప్రాపంచిక దృశ్యాలు ఉన్నాయా? మనసు లేకపోతే ప్రాపంచిక దృశ్యాలు ఉంటాయా? లేవు. ఆత్మజ్ఞానంలో సృష్ట్యాది అన్య దృశ్య ప్రపంచం లేదు అని భావం, సత్యజ్ఞానం ఉదయిస్తే ఈ సృష్టి మొదలుగా మన చేత తెలియబడేటువంటి అన్య దృశ్య ప్రపంచం లేనే లేదు. ఉన్నది ఆ అఖండ ప్రకాశమే అని మనం తెలుసుకుంటాం. అసలు లేదు అంటే ఎప్పుడు వచ్చింది అది? ఈ దేహంలో ఉన్న అంతఃకరణలో అనేక జన్మమాలిన్యాలు ఉన్నాయి. దాని మీద పరమాత్మ ప్రకాశం పడింది. ప్రకాశం అంటే జ్ఞానం. ఆ జ్ఞానమును అంతఃకరణలో ఉన్నటువంటి అనేక జన్మల వాసనలనే అజ్ఞానమును, అవి రెండు కలిసి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రపంచం ఉన్నాయని చూస్తున్నాయి. అవి రెండు కలవడం వల్ల ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఈ ప్రపంచం ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఇది సత్యం, ఇది అసత్యం అని తెలుసుకుంటున్నాయి. కానీ ఎప్పుడు? ఇంద్రియాల ద్వారాలో కదా. ఇంద్రియాలు అంటే ప్రపంచం లేదు కదా. మరి మనస్సు లేకపోతే ఇంద్రియాలు లేవు కదా. నేను అన్న తొలి తలంపు లేకపోతే మనసు లేదు కదా. ఈ నేను అన్న ఈ తొలి తలంపు ఎవరా అని ప్రశ్నించి చూస్తే అది ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే. మనసు లేకపోతే ఈ ప్రాపంచిక దృశ్యాలు లేవు. లేదు కదా. మనసు ఉంటేనే ఇంద్రియాల ద్వారా అవి బయటికి వచ్చి బయట ప్రపంచ దృశ్యాలను చూపిస్తాయి. ఎందుకంటే మనసులో అనేక జన్మ, అంత అంతఃకరణలో అనేక జన్మ వాసనలు ఉన్నాయి. ఉండడం చేత దాని మీద పరమాత్మ యొక్క ప్రతిబింబము పడడం చేత, అంటే ప్రకాశం కలగడం చేత ఆ వాసనలు ఆ జ్ఞానము రెండు కలిపి ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి జగద్రూపంలో కనిపిస్తున్నాయి. ఇవి అజ్ఞానమే తప్ప సత్య జ్ఞానం కాదు. అవునా? ఇది ఏమిటా అని ప్రశ్నిస్తే ఇది అంతఃకరణలో ఉన్న మాలిన్య భావాలే తప్ప, అభిప్రాయాలు, వాసనలే తప్ప ఆ వాసనలు కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ప్రతిఫలించకపోతే అవి వ్యక్తీకరింపబడి వ్యవహారాలు చేయలేవు గనక ఇవన్నీ కూడా మనం గతంలో పేర్చుకున్న వాసనలే పరమాత్మ ప్రకాశం పడడం వల్ల అవి సత్యాలన్నట్టు మనకు కనపడుతున్నాయే తప్ప ఇవేవి సత్యాలు కావు. హలో అమ్మా, ఇవి సత్యాలు కావు. వెలుగు ప్రసరించిన చోటనే వస్తువులు ఉన్నట్లు కనపడతాయి తప్ప వెలుగుకి అతీతంగా ఏమీ కనిపించవు. అలాగే హృదయంలో ఆత్మ ప్రతిబింబం ఉదయించగా ఆ ప్రకాశంలో స్మృతి విస్మృతుల రూపంలో చెలించే మనస్సుకి తెలుస్తున్నవే ఈ బయట దృశ్యాలు. ఆత్మ ప్రకాశము హృదయంలో అంతఃకరణ మీద ప్రతిఫలించకపోతే మరుపులు గుర్తుల రూపంలో ఉన్న ఈ మనసుకి ఏ ప్రత్యేకమైన వ్యక్తీకరణ జరగదు. ఆ ఆత్మ ప్రకాశ జ్ఞానంలోనే ఈ వాసనలు అనేటువంటి అజ్ఞాన భావాలు మనస్సు ద్వారా ఈ వెలి ప్రపంచానికి ఉన్నట్లు తెలుస్తున్నాయి. అది అలా అనుకుంటుంది కాబట్టి తప్ప ఇవి ఉన్నవి కావు. వీటి నిజస్వరూపం ఏమిటా అని చూస్తే ఇవి తమకు తామే ఉండలేనివని, ఆత్మ ప్రకాశ ప్రతిబింబం వల్ల ఇవి ఉన్నట్లు కనిపిస్తున్నాయని, ఇవి కూడా పరిశీలించి చూస్తే గతపు వాసనల గుర్తులే మనకి ఇప్పుడు వెలుపల అలా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వాసనలే ఈ జగద్ రూపంలో కనపడుతున్నాయి తప్ప ఇవి సత్యాలు కావు. వీటిని ప్రకాశింపచేసే ఆ జ్ఞానమే సత్యము, అదే నేను అని తెలుస్తుంది. తెలిసినప్పుడు మనసు లేక ఈ ప్రాపంచిక దృశ్యాలు లేవు గనక
నేను ఈ అన్నిటినీ నా ప్రకాశంలో ఇవి అన్ని ప్రకాశింపబడి ఉన్నట్టు కనిపిస్తున్నాయే తప్ప అవి సత్యములు కావు అని ఆత్మజ్ఞానంలో సృష్టాది అన్య ప్రపంచ దృష్టివే లేదని తెలుసుకోవాలి. అసలు ఇది లేనే లేదు. అంతఃకరణలో వాసనలు ఉన్నంతసేపు ఇది బయట ఉన్నట్టు కనపడుతుంది, కలలో లాగా. అర్థమవుతుందమ్మా? కలమ్మా, ఇది కలలో లాగా నీకు ఈ దేహానికి బయట ఉన్నట్టు కనపడుతోంది. అది నీ అంతఃకరణలో ఉన్న వాసనల మీద సత్యజ్ఞాన ప్రకాశం పడేసరికి ఆ జడమైన అంతఃకరణకి చైతన్య శక్తి వచ్చి ఆ వాసనలే బయట ప్రపంచంలాగా నీకు కనపడుతున్నాయి. ఏమిటా ఇదని చూస్తే అంతఃకరణలోని వాసనలే. దీనికి ఆధారం ఏమిటంటే జ్ఞానమే. జ్ఞానం లేకపోతే అంతఃకరణలో వాసనలకు శక్తి లేదుగా, జడమై పడుంటాయి. అవునమ్మా. అంచేత ఈ జ్ఞానమే లేకపోతే ఆ అంతఃకరణలో వాసనలకి ఏ బలము లేదు కాబట్టి అవి వెలువడి వేటి ప్రపంచాన్ని చూపించలేవు. అందుచేత ఈ వాసనలే నీకు వెలుపల ప్రపంచంగా కనిపిస్తోంది తప్ప నీ దివ్య ప్రకాశమే సత్యము. ఎప్పుడు అంతఃకరణలో వాసన లేకుండా పోయేయో జగత్తు కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పుడు మరి ఉందా దృశ్యం? ఉండదు. మరి మన లోపల వాసనలు ఉన్నాయి కాబట్టి మనకు కనపడుతుంది, కానీ వాసనల ప్రభావమే వెలుపల ప్రపంచంగా కనిపిస్తోంది తప్ప వెలి ప్రపంచం అనేది లేనే లేదు అని తెలుస్తుంది. మన ముందు తోచుట చేత, మన ముందు మనకి ఎదురుగుండా తోచుట ఒకటి ఉంది అనేది రుజువు అవుతుంటే తప్ప ఆ వస్తువుపై ఇంద్రియాల ద్వారా తెలియబడే దృశ్యమే అక్కడున్న వస్తువు యొక్క యథార్థ రూపమని మనం నిర్ధారణ చెయ్యలేము. మన ముందు తోచుట చేత ఏదైనా గాని ఒకటి ఉంది అని మనకు తోచడం చేత రుజువు మన చేత తెలియబడడం చేత ఒకటి ఉంది అని మనం అనగలం తప్ప తెలుసుకునే మన తెలివి లేకపోతే అది ఉన్నట్టు ఉన్న వస్తువు మనకి తెలియదు కదా. తెలియదమ్మా. మనకి మన చేత మన జ్ఞాన ప్రకాశం వల్ల కనిపిస్తేనే, తోస్తేనే ఆ వస్తువు ఉన్నది అని రుజువు తప్ప ఆ వస్తువుపై ఇంద్రియాల ద్వారా తెలియబడే దృశ్యమే అక్కడున్న వస్తువు యొక్క యథార్థమని నిర్ధారణమని చేరిందాక చెప్పాను కదా. ఇంద్రియాల జ్ఞానం ఆ వస్తువు ఒక సద్వస్తువు ప్రకాశిస్తుంటే దాని యందు అంతకంలో వాసనలు ప్రకాశించి అది ఇది ఉంది అది ఉంది అంటున్నాయి. ఇది ఉంది అది ఉంది అనడానికి ఏమి ఉంటే ఇది అది ఉందని నువ్వు గుర్తించగలవు అంటే అక్కడ నేను అనే జ్ఞాన ప్రకాశం ఉండడం చేతనే ఇది ఉంది అది ఉందని గుర్తించగలుగుతున్నాము తప్ప ఆ సన్మాత్రమైన ఆ ప్రకాశము లేకపోతే ఇది అంతా కూడా యథార్థమని మనం నిర్ధారణ చేయలేం. నేను అన్నటువంటి ప్రజ్ఞ అక్కడ లేకపోతే ఇవన్నీ ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? కాబట్టి ఆ ఉన్నాయి అని తెలియబడేవన్నీ ఏ ప్రకాశమందు ఉండగలుగుతున్నాయో, ఏ ప్రకాశం లేకపోతే ఇవన్నీ ఉన్నాయి అని మనకి ప్రకాశించదో ఆ ప్రకాశమే నీ నిజస్వరూపము, అదే శాశ్వతము. దానికి ఏ నామరూపాలు లేవు, అది ప్రకాశమే అయి ఉంది. అయితే ఇంకా అంతఃకరణలోని వాసనల వల్ల ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అని అవన్నీ ఉన్నట్టు తోచుటే తప్ప అవి సత్యములు కావు అని చెప్తున్నారమ్మా. అందుచేత దృశ్యమే ఆ వస్తువు యొక్క నిజస్వరూపమే అనుకోకండి. నాకు కనపడింది కదా, వినపడింది కదా, అది సత్యం అని అనుకోకండి. కనపడుతుంది వినపడుతుంది అన్ని అందుతాయి, కానీ దేనివల్ల? నీ నిజస్వరూప జ్ఞాన ప్రకాశం లేకపోతే ఇవి ఏమీ ఉండలేవు. అవి కూడా నా అంతఃకరణలో ఉన్న వాసనలు బట్టి నేను వెలుపల దాన్ని చూస్తాను. వాసనలు బట్టి చూస్తాను కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కో రకంగా కనిపిస్తుంది ఈ ప్రపంచం. కానీ అందరికీ ఒకేలా కనిపించే ఆ ప్రపంచం పట్ల ఒక్కొక్కరికి రాగము, ఒకరికి ద్వేషము, ఒక్కొక్క సంఘటన మీద ఇష్టము, ఒక్కొక్క సంఘటన మీద అయిష్టము, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? అంతఃకరణలోని వాసనల యొక్క ప్రభావం. అవునా? అందుచేత ఇదంతా కూడా తమకి ఉన్నట్లు తోచినదేదీ కూడా సత్యం అనుకోవద్దు. ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయని తెలుస్తోందో అదే సత్యస్వరూపము, అదే నీ స్వరూపము.
నీ స్వరూపమునందు ఏదీ లేదు నువ్వు తప్ప. ఇవన్నీ ఉన్నట్లు తోచేవన్నీ కూడా తాత్కాలికంగా ఏదో ఈ మెలకులో కాసేపు ఉంటాయి, నిద్రలో పోతాయి. అందుచేత అవి సత్యాలు కావు, కళ వంటివేను అని తెలుసుకోవాలి అంటూ దృక్కుతో నువ్వు దేనిని చూడకుండా ద్రష్టని ఆ దుక్కు చేత గమనించాలి. ఇప్పుడు మనం చూసేవాడిగా ఉన్నాం కదమ్మా, చూసేవాడిగా వినేవాడిగా ఉన్నామా లేదా? ఉన్నామా. అట్టి నువ్వు దేనిని చూడకుండా ఈ చూచే నాకు ఆధారమేదా అని దాన్ని చూడాలి. అప్పుడు చూచే తన స్వరూపంగానే సకలము గోచరిస్తుంది. చూడబడేదంతా కూడా నా స్వరూపమును విడిచి ఏదీ లేదు. నిన్ను నువ్వు చూసుకోవాలి. నీకు ఆధారమైన సత్య వస్తువు నువ్వు చూసుకోవడం మానేసి దేని ఆధారంతో నువ్వు ఉన్నావో దాన్ని ఆ ప్రకాశంలో తెలియబడే వాటిని సత్యమని చూస్తున్నావు. ఇవన్నీ సత్యమని చూస్తున్నావు, దీన్ని కాదు అంటే వినడం లేదు. పోనీలే, వీటిలన్నిటినీ చూసే నీవెవరు అని ఈ దృక్కు కదా నేనంటేను. ఈ దృక్కుతో నీ చూపుని నీకు ఆధారమైన ఆ ద్రష్ట ఆ సర్వప్రకాశముని కనుక నువ్వు గమనిస్తే, వాటిని వీటిని బయటగా గమనించడం కాకుండా నేను దేనివల్ల ఉన్నాను అన్న దాని మీద నీ ధ్యాస పెడితే అప్పుడు చూచే తన స్వరూపముగానే సకలము గోచరిస్తుంది. అది అప్పుడు అంతవరకు తెలుసుకున్న విషయ జ్ఞానం అంతా ఆ తర్వాత అప్పుడు కేవలం భ్రమ, ఊరికే అలా కనిపిస్తోంది అంతే అని తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చూసుకున్న భాగ్యం లేదుగా. ఎంతసేపు నీకు అది తెలియబడే వాటితో కలియబడి బ్రతకడమే బ్రతుకైపోయింది తప్ప ఇవన్నీ నాకు తెలుస్తున్నాయంటే దేనివల్ల అని ఎవరైనా ఆలోచిస్తారా? నా వల్ల. మరి నేను ఎలా వీటిలన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాను అని గనుక నిలిచి తన్ను తా చూస్తే తాను ప్రకాశమని. అవునా? కేవలం ఆత్మ ప్రకాశమే తానని తెలుసుకుంటాడు. అప్పుడు ఇంతవరకు ఇది అది వాళ్ళు వీళ్ళు ఇలాగా అలాగా తెలుసుకుని ఈ విషయ జ్ఞానం అంతా కూడా ఆ కేవలం తర్వాత భ్రమే అనుకోని అలా చూడడం వల్ల అలా ఉన్నట్టు కనపడుతోందే గాని అది అనుకోకపోతే పోతోంది, అనుకుంటే ఉంటుంది. మరి దాన్ని ఎట్లా సత్యం అనుకుంటాము? అనుకున్నా అనుకోకపోయినా ఉన్న నేనున్నాను చూడు, నేనే సత్యం అన్న అనుభవం స్థిరపడుతుంది. ప్రతి దాని పట్ల కూడా నన్ను విడిచి అన్యంగా ఏమీ లేదు, నేనుంటేనే అన్ని ఉన్నాయి, నేను చిత్ప్రకాశమై ఉన్నాను అని నీ ధ్యాస నీ మీదే పెట్టుకోవాలి అని చెప్తూ, చూచేవాడైన తాను చూడబడే దృశ్యమైన జగత్తు వేరువేరు ఉనికి గల రెండు వస్తువులుగా ఉన్నాయి. అయితే ఒకటి చూసే నువ్వును, నీ చేత చూడబడేటువంటి ఈ జగత్తు అనేటువంటి దృశ్యమును, నేను ఈ ప్రపంచము. అవునా? మనకి రెండు వేరుగా ఉన్నాయి కదా. ఇది రెండు వేరువేరు ఉనికి గల రెండు సద్వస్తువులుగా నీకు ఉన్నట్లయితే చూడడం అనేది అసంభవం. అలా చూస్తావు, అది సద్వ సత్యమే అంటున్నావు, నువ్వు సత్యమే అంటున్నావు. చూసేవాడే లేడమ్మా. అప్పుడు చూడడం అనేది కుదరదు, అసంభవం. అలా కాకుండా చూడడం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు వింటున్నాం అనుకో, జరుగుతున్నప్పుడు ఆ వినేవాడు ఆ వినబడుతున్న వస్తువు ఒకే ఒక్క సత్పదార్థమే. ఇది వినడం జరుగుతోంది అంటే ఆ జ్ఞానమే, జ్ఞానమునందే. ఇది చెప్పడం జరుగుతోందంటే జ్ఞానమునందే. ఇది ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు ఉండొచ్చు, కానీ జ్ఞానము సదా ఉంటుంది కదా. ఆ జ్ఞానమే నువ్వు నేను. అన్ని జ్ఞానాలు ఉండవు, ఒకటే జ్ఞానం. చెప్పేవాడు వినేవాడు ఉన్నప్పుడు రెండుగా కనపడతాయి గాని చెప్పడం వినడం వల్ల చెప్పడానికి నువ్వు వినడానికి ఆధారంగా ఉన్న జ్ఞానం ఒక్కటే అయి ఉన్నది. ఇప్పుడు చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు, జ్ఞానమే
కాసేపు ఉంటుంది, సత్సంగం ఉన్నంతసేపు చెప్పేవాడు వినేవాడు. ఆ తర్వాత ఏం మిగులుతుంది? మనకి మళ్ళీ ఒళ్ళు ఇళ్ళు మిగులుతాయి, కానీ నీ స్వరూప జ్ఞానమే మిగలాలి. అప్పుడు కూడా ఒళ్ళు ఇళ్ళు కూడా ఈ పనులు కూడా చెప్పేవాడు వినేవాడు లాగా అట్లా కాసేపు ఉన్నట్లు కనిపిస్తాయి తప్ప ఉండవు. ఇప్పుడు ఈ పని చేసేవాడిగా కాసేపు మనకు అనిపిస్తాడు, మళ్ళీ ఆ పని ఉండదు. అట్లా ఇవన్నీ కూడా మనకి ఒక దృశ్యాలుగా కాసేపు ఉండి తొలగిపోయే వాట్లుగాను, వాటిలన్నిటినీ ఎరిగి ఉండేటువంటి సత్య జ్ఞానంగాను మన అనుభవం మనకి కలుగుతుంది. సత్సంగం అయిన వెంటనే మళ్ళీ మనం నేను జ్ఞానాన్ని నేను ఇది వినగలగడానికి నేను జ్ఞానమై ఉన్నాను, చెప్పగలడానికి అక్కడ జ్ఞానం ఉంది కాబట్టి వినడము చెప్పడము ఏకైక జ్ఞానమందు ప్రకాశిస్తున్నాయో ఆ ఒక్క జ్ఞానము లేకపోతే చెప్పడము వినడం అన్నవి ఎలా ఉండవో, ఈ చెప్పడము వినడము అనేవి కాసేపు కలిగి తొలిగేవి. ఆ రెండిటి యందు ఉన్న జ్ఞానము ఒక్కటే. ఆ జ్ఞానమే నేను. ఈ వినడాలు అయిపోయిన తరువాత కూడా ఇది ఇప్పుడు అయిపోయింది, నేను జ్ఞానాన్ని అని ఉండగలగడం స్వరూప నిష్ట. అలా కాకుండా సత్సంగం అయిపోయింది, మళ్ళీ నేను కాసేపు ఒళ్ళును వదిలేసి కాసేపు దీని మీద పెట్టాం వినేదాని మీద, మళ్ళీ వెంటనే మళ్ళీ ఒళ్ళును పట్టుకుంటాం. కాకుండా ఈ ఏది చెప్పారో దాన్ని పట్టుకోవాలి. అర్థమైందా? అయ్యిందమ్మా బాగా. అప్పుడు అలా కాకుండా ఈ చూడడం జరుగుతున్నప్పుడు చూచేవాడు చూడబడే వస్తువు ఒకే ఒక సత్పదార్థమని గ్రహిస్తే ఆ సద్వస్తువే నువ్వుగా నిలిచి ఉండు. వినేవాడు చూసేవాళ్ళలాగే ఈ చెప్పేవాడు చేసేవాడు వండేవాడు పెట్టేవాడు కదిలేవాడు వచ్చేవాడు వాడు వస్తూ పోతూ ఉంటాడు, నువ్వు జ్ఞానమే నిలిచి ఉంటావు. అదే సద్వస్తు దర్శనము, స్వరూప దర్శనం. తెలిసిందమ్మా? ఇక సత్యజ్ఞానం ఇప్పుడు అదే చెప్తున్నారు. ఉనికి మాత్రంగా ఉంది అంతే, అట్లా ఊరక ఉన్నట్లయితే అప్పుడు మహదానందం గోచరిస్తుంది. ఇంకా అది అది అని కాకుండా ఊరికే అలా ఉంటే చాలు. మహదానందం మనకేమో అస్సలు మహదానందాలు ఏమి గోచరించట్లే. ఈ జగత్తులో మహదానందాలు గోచరిస్తున్నాయి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం గాని అసలు ఇటువంటి ఊరికే ఉంటే వచ్చే మహదానందం రుచే తెలియదు మనకి. అసలు ఆ జ్ఞానమే నువ్వై ఉండి చూడు కాసేపు, అప్పుడు మహదానందం గోచరిస్తుంది. మహత్తు అయినది రాకపోకలు లేని పరతత్వమని తనని ఉత్సుకతతో విచారించి తెలుసుకుని ఆ మహదానందాన్ని పొందాలి. మహత్తైనది, మహా ప్రకాశవంతమైనది ఆ తెలివి కాసేపు వినేదిగా కాసేపు మరి తినేదిగా కాసేపు చూసేదిగా అలా మారిపోయేది కాదని, అది రాకపోకలు లేనిదని, మెలకులో వచ్చి నిద్రలో పోయేది కాదని, అదే పరమతత్వమని తన్ను చాలా ఉత్సుకతతో చాలా చాలా క్యూరియాసిటీతో ఇంట్రెస్ట్ తో విచారించి తెలుసుకుని మాట ఏమిటి అసలు నేనేమిటి, ఈ వచ్చిపోయేది నేనా, ఈ చచ్చిపోయేది నేనా, ఏ నేను లేకపోతే ఇవన్నీ ఉన్నాయి అని తెలియబడవో, ఏ నేను ఉండడం వల్లనే ఇవన్నీ తెలియబడుతున్నాయో అది నేను గాని ఇది నేనా, ఇది లేకపోయినా చూడకపోయినా వినకపోయినా తినకపోయినా అనకపోయినా అనుకోకపోయినా ఊరకలా ఉంటే ఎంత పరమశాంతో కదా అని మాటి మాటికి ఆ పరమ శాంతిలో ఉన్నవాడికి మహదానందం అనుభవానికి వస్తుంది. ఆ మహత్తైనటువంటి ఆ గొప్ప శక్తి రాకపోకలు లేని ఆ పరమతత్వమేనని తన్ను తాను బాగా గాఢంగా విచారించి దాన్ని పట్టుకుని వదలకుండా తెలుసుకున్న వాడికి మహదానందం పొందడానికి అవకాశం దొరుకుతుంది. దానికి బదులు బాహ్య కర్మలైన పూజలు పునస్కారాలు జపాలు ధ్యానాలు వీటికి సంబంధించిన జ్ఞానంతో తిరిగి పడే కష్టాలన్నీ ఎందుకు? ఈ బాహ్యమైన కర్మలు పూజలు జపాలు ధ్యానాలు అది ఇలాగ ఇది ఎలాగ అనేటువంటి జ్ఞానాన్ని పట్టుకుని తిరిగి ఎందుకు ఈ కష్టాలన్నీ పడడం? కష్టాలకన్నిటికీ పులి స్టాప్ పెట్టి దుఃఖరహితమైన ఈ దివ్య ఆనందాన్ని నువ్వు పొందాలి అంటే ఇవన్నీ దేనివల్ల? నువ్వు లేకపోతే పూజ చేయగలవా? నువ్వు లేకపోతే జపం చేయగలవా? నువ్వు లేకుండా ధ్యానం చేయగలవా?
నువ్వు లేకుండా ఈ జగత్ విషయాన్ని తెలుసుకోగలవా? అవన్నీ నీవు ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి. నీవు ఉండడం సత్యమా? నువ్వు ఉన్న తర్వాత ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, అలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే మోక్షం వస్తుంది, అలా చేస్తే మోక్షం వస్తుంది అని నువ్వు ఉన్నాక అంటే అనుకుంటే ఉంటున్నాయా, లేకపోతే ఉంటున్నాయా? అనుకుంటేనే ఉన్నాయమ్మా. మరి ఈవేళ దానిలో బ్రహ్మ విద్యలో మోక్షం అంటే ఏంటో ముక్కలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన కదా. గుహల్లో పందికొక్కుల్లా దూరితే మోక్షం రాదు, జడలు కట్టేసుకుంటే మోక్షం రాదు. ఎన్ని రకాలుగా చెప్పాడు ఆయన. మోక్షం రాదు, ఏదైనా వస్తే రాని, మోక్షం మాత్రం రాదు. ఈ చేసే నేనెవరు అని చూసుకుంటే ఈ నేనే లేకుండా పోతాడని ఖచ్చితంగా అనుభవంగా తెలుసుకొని నిలిస్తే అదే మోక్షం. అది దేహం ఉండగానే మనం పొందగలుగుతాం అని చెప్పాడు ఆయన. అందుచేత చూచేవాడిన తాను చూడబడేటువంటి జగత్తు వేరు ఉనికి కలిగిన రెండు వస్తువులుగా ఉన్నట్లయితే చూడడం అనేది అసంభవం అవుతుంది. చూచే నేనును చూడబడే వస్తువును మనకి రెండుగా కనపడుతున్నాయి, అవునా? ఈ రెండుగా కనపడ్డాయి అంటే అప్పుడు అసంభవం, రెండుగా కనపడడానికి వీలు లేదు. కానీ మనం రెండుగా చూస్తున్నాం. నేనే జగత్తుగా కనపడుతున్నాను, నాకే. నేను లేక జగత్తు లేదు. ఇది జగత్తు నేను తెలుసుకుంటే అది ఉంటుంది, నన్ను విడిచి అది లేదు. అవునమ్మా. ఇంకా రెండోది ఉండటం అసంభవం. అవునమ్మా. విత్తనమే చెట్టుగా కనిపిస్తోంది, విత్తనాన్ని విడిచి చెట్టు లేదు. చెట్టుగా ఉన్నప్పుడు ఉన్నది విత్తనమే. విత్తనము చెట్టు రెండు కాదు, ఉన్నది ఒకటే. అలాగే నేను నా చేత తెలియబడే జగత్తు రెండు కాదు. విత్తనమే చెట్టుగా కనిపించినట్లు కనిపించిన అది విత్తనమే అయినట్లు నా ప్రకాశములోనే ఇది ఉన్నట్లు తోచేది నాకంటే వీరు కాదు. నేను లేక అది లేదు కాబట్టి. ఉంటే నేనే అది ఉండి మళ్ళీ నా చేతనే చూడబడి నా చేతనే ఉండగలుగుతోంది. మరి ఇక్కడ రెండా? అది కుదరదు. మనం పరిశీలించట్లేదు కానీ చూసేవాడి చూడబడిదని రెండు ఉండడానికి కుదరదు. ఉంది అంటే అది అసంభవము. అలా కాకుండా ఈ చూడడం జరుగుతూ ఉన్నప్పుడు చూచేవాడు చూడబడు వస్తువు ఒకే ఒక్క సద్వస్తువా, నా ప్రకాశంలోనే నాకే తెలియబడుతూ దాని నుంచి వచ్చేటువంటి సుఖ దుఃఖాది అనుభవాలు కూడా నాకే, నా చేతనే నావిగానే అనిపిస్తూ నన్ను విడిచి అవి లేవు. అవునా? మరి నువ్వే అంతా అయితే, నువ్వు లేకపోతే ఏవీ లేకపోతే నేను, నాకు తెలియబడేటువంటి ఈ ప్రపంచము, ఇల్లు వల్లు పిల్లలు, బంధువులు, మిత్రుడు, శత్రుడు, ఎంతమంది నీలోనే నీకే అనిపించి కాసేపు కనిపించి తొలగిపోతున్నారు. నువ్వు అలాగే ఉన్నావుగా, నిన్ను విడిచేవి లేవుగా. కాబట్టి అది ఇప్పుడు రెండు కాదు. చూసేది చూడబడేది రెండు ఒకే ఒక సత్ప్రకాశమందే. అలా అజ్ఞానం వల్ల తోస్తుందే తప్ప ఉన్నది నా దివ్య ప్రకాశమే. ఊరక ఉన్నట్లయితే అప్పుడు మహదానందం అనుభవానికి వస్తుంది. ఆ మహత్స్వరూపము రాకపోకలు లేని పరమతత్వము అని తెలుసుకుని తన్ను తాను చాలా ఉత్సుకతో విచారించి తెలుసుకుంటే ఆ మహాదానందాన్ని పొందగలుగుతావు. దానికి బదులు బాహ్యకరమైన పూజ, జప, ధ్యానాదులు, జ్ఞానాలతో తిరిగి కష్టపడేది ఎందుకు అంటున్నారు ఇక్కడ మురుగునార్ గారు. భగవాన్ కూడా తానే తానుగా ఆత్మస్వరూపమే నిత్యము ఉన్నావు. నువ్వు ముందు నువ్వున్నా కానీ ఏదైనా అటు నువ్వు నిత్యము ఉన్నావు. అలా ఉంటూనే తన ఆత్మని తనకు అన్యమని ఎంచి సాధనలతో దాన్ని వెతుకుతాడు ఈ వెర్రివాడు. నువ్వే సాధనలు చేసే, నువ్వు పొందాలనుకున్న సాధ్య వస్తువువి. నిన్ను నువ్వే పొందాలనుకొని ఏదో చేస్తే పొందుతాను అనుకుంటున్నావు. అన్ని వస్తువులలోనూ నేను అని ప్రకాశించే జీవులు తనకు అజ్ఞాన దృష్టికి అన్యమైన వస్తువులాగా గోచరిస్తూ ఉన్నా అన్ని వస్తువుల్లోనూ అంటే అన్ని రూపాలలోనూ నేను అని ప్రకాశించే జీవులందరూ కూడా
అజ్ఞాన దృష్టికి నాకంటే వారు వేరు వలె గోచరిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకు అలాగే గోచరిస్తోంది కదమ్మా. గోచరిస్తూ ఉన్నాను. చివరికి ఆహా నేను తనకంటే వేరు కాదు, నా నేనే అన్నిట్లోనూ నేను స్పందిస్తోంది అనే సుజ్ఞానంలో అది నాకంటే వేరు కాదు, నేనంటే అఖండ ప్రకాశమే. ఎక్కడ నేనన్నా అది జ్ఞానమే, అక్కడ నేనన్నా అది ప్రకాశమే అని సుజ్ఞానంలో అంతమై ఆ భేదభావం నుంచి పూర్తిగా విడిపడడానికి ఆ సాధనలన్నీ. అంతే. నేను అంటే నీలో నేను, నాలో నేను. అవునా? ఆ కుక్కలో నేను, నాకు అన్నిట్లోనూ నేనేగా. నేనే అమ్మా. ఆ దేహాన్ని బట్టి వేరు వేరు నేనులుగా ఉందే గాని ఉన్నది ఒకే ఒక్క నేను. నేనంటే పరమాత్మ, నేనంటే ప్రకాశం అని నిన్ను నువ్వు ప్రకాశంగా చూసుకుంటే అన్నిటిలోనూ నా ప్రకాశమే నీవుగా నీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఆ భేదభావం నుంచి పూర్తిగా విడిపడడానికి, ఆ విడిపడడం కోసమే నిజంగా ఈ సాధనలన్నీను. తనకంటే వేరు కాని ఆత్మని తనకి అన్యంగా ఉందని ఎక్కడో దాన్ని పొందడానికి పలు విధాలుగా తపస్సులు చేయడాలు, తన నీడని పట్టుకోవడానికి పరుగులు పెట్టడాలు లాంటివే. అంతే. నీ నీడను నువ్వు ఎప్పటికైనా పట్టుకోగలవా అమ్మా? లేదమ్మా. మరి నేను లేకపోతే కదా ఈ సాధనలు ఎక్కడుంటాయి, సాధ్య వస్తువులు ఎక్కడుంటాయి? దాన్ని పొందడం కోసం ఏదో ఆత్మని పొందాలట. ఆ ఆత్మ ఎక్కడుంది, ఎలా ఉందని పట్టుకుంటావు? నాలో నేనే అయి ఉన్నానమ్మా. నీ నీడని నువ్వు పట్టుకోవడానికి పరుగు పెడితే ఎప్పటికైనా దొరుకుతుందా? కాబట్టి నిన్ను నువ్వే వెతుకుతున్నావు. అది చేస్తే దొరుకుతా, ఇది చేస్తే దొరుకుతుందని. కానీ నువ్వు ఉండడం వల్లే అవన్నీ తప్ప అవి అన్ని లేకపోయినా నువ్వున్నావు. అదే నీ నిజ స్వరూపము. నువ్వు ఉండడానికి ఏ సాధనలు అక్కర్లేదు, ఏ జ్ఞానాలు అక్కర్లేదు, ఏ శాస్త్రాలు అక్కర్లేదు. అటువంటి తన స్వరూపాన్ని పొందిన గురువు యొక్క ఒక్క వాక్యము చాలు. ఉన్నాను కదా. స్వబోధే నాణ్యబోధేచ్చ బోధరూపతయాత్మనః నదీపే అన్యదీపేచ్చ యదా స్వాత్మ ప్రకాశనే. తానున్నానని తనకే తెలుస్తున్నప్పుడు తన్ను తాను తెలుసుకోవడానికి మరొక బోధలు ఎందుకు కదా? దీపాన్ని చూడడానికి మరొక దీపం ఎందుకు? కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏ బోధలు అక్కర్లేదు. నీకు నువ్వుగానే నీకు తెలుసు, నువ్వు ఉన్నానని ఎరిగి ఉన్నావు. అదే నిజమైన ఆత్మస్వరూపం. ఇంకా ఏదైనా తెలియబడాలంటే నీ తెలివికిరణం బడితే అవి తెలియబడాలంటే. నీ తెలివికిరణం ప్రసరించకపోతే తెలియబడేవి లేవు. అవి లేకపోయినా నువ్వు అఖండ ప్రకాశమే ఉన్నానన్న ఎరుక కలిగి ఉన్న ప్రజ్ఞా స్వరూపానివి నువ్వు. అందుచేత తనకంటే వేరు కాని ఆత్మని తనకు అన్యంగా ఎంచి దాన్ని పొందడానికి పలు విధాలుగా తపస్సులు చేయడం ఎలా ఉంది అంటే తన నీడని పట్టుకోవడానికి పరుగు పెట్టవలమే అన్నట్లుంది కదా. ఓరక ఉండడం అంటే ఉన్నానని ఎరిగి ఉండడం అంతే. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి, అక్కడ ఉంటాయి, ఇలా ఉంటాయి, అవన్నీ వదిలే. నువ్వు ఉంటేనే, అనుకుంటేనే అవన్నీను. అనుకుంటే జారిపోయి అవన్నీ సత్యాలన్న మోహంలో పడిపోతున్నావు. కాబట్టి అనుకోకపోతే అవి ఉండడం లేదు కనుక నేనున్నానన్న ఎరుకుతో సదా ఉండడమే నిజమైన సాధన. అది మానేసి ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని అనుకుంటూ నీ నీడను పట్టుకోవడానికి, నిన్ను తెలుసుకోవడానికి నీ నీడని పట్టుకున్న వాడిలాగే ఉంటుంది. ఉన్న వస్తువైన ఆత్మయే నువ్వే ఉన్నాను అనే ప్రజ్ఞారూపంలో హృదయంలో స్పష్టంగా నేనని మన అందరికీ తెలుస్తోంది కదా. తెలుస్తుందా? తెలుస్తుందమ్మా. కాబట్టి సత్యజ్ఞాన స్వరూపమైన ఆ పరమ వస్తువే ప్రత్యక్షమైనది కాని, అదే నిజమైన ప్రత్యక్ష అనుభవము కలిగి ఉన్నది గాని ఈ పంచేంద్రియాలకు గోచరించే విషయ వస్తువులు కళ్ళారా చూసాను, ప్రత్యక్షంగా చూశానంటావు. అమ్మ బాబు ఈ ప్రత్యక్షం చూడు, ఆ ప్రత్యక్షం చూడు. కాబట్టి అవి ఏవి నిజము కాదని
ప్రత్యక్షము కావని తెలుసుకో. నీ కట్ట ఎదుట నీ కళ్ళకి కనిపించేవి ప్రత్యక్షాలు అంటారు. దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటాం. సో ప్రత్యక్షము అన్న మాట ఏమన్నా అర్థమవుతుందా? అక్షము అంటే కన్ను, ప్రత్యక్షము అంటే కంటి ద్వారా వచ్చేదాని ప్రతిరూపం. ఆ ప్రకాశం యొక్క ప్రతిరూపం కనపడాలట. నీ నిజ రూపం నీకు అక్కర్లే. బింబ దృష్టిని వదులుకోకమ్మా. ప్రతి బింబ వస్తువు ఎంత గొప్పదైనా సరే అది వట్టిదే అని తెలుసుకో. తెలుస్తుందా? అందుచేత ఉన్నాను అనేటువంటి ప్రజ్ఞారూపంలో హృదయంలో స్పష్టంగా నేను అని అందరికీ తెలుస్తోంది కదా. తేలిగ్గా తెలిసిపోతుంటే ఆహా అంతేనా, ఇలా చేయాలి అలా చేయాలి అవి చేయమంటే మనం ముందుకు వెళ్ళిపోతాం తప్ప ఉన్నానని ఉండమ్మా తల్లి అంటే ఎవరు ఉండరు. కాబట్టి సత్యజ్ఞాన స్వరూపమైన ఆ పరవస్తువే ప్రత్యక్షమై ఉన్నది, అదే అనుభవమైంది. కానీ పంచేంద్రియాలకు గోచరించే విషయ వస్తువులు నిజాలు కావని, ప్రత్యక్షం కావని తెలుసుకో. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వస్తువు కాసేపు పోతుంది. నీకు రాముడు అమ్మవారు ప్రత్యక్షం అయ్యారులే, ఉంచేసుకో దాన్ని అలా. ఉండరు కదమ్మా. ఉండదు. అలాగే ఒక రూపం కూడా అంతే. నిన్న ఒక్క పువ్వు కూడా లేని చెట్టు ఈవేళ 10 పువ్వులు పూసింది. నిన్న ఉన్నట్టు వేళ ఉందా? లేదు. రేపటికి ఆ పువ్వులన్నీ వాడిపోయి బోడవుతుంది. నిన్నటి చెట్టేనండి అంటావు, నీ మొహం. అది మారుతూనే ఉంది కదా. ప్రతి సంఘటన మారిపోతూనే ఉంటుంది. నీకు ప్రత్యక్షమై ప్రత్యక్షంగా చూశాను అన్నది ఏది కూడా సత్యమైంది కాదు. ప్రత్యక్షము అంటే నువ్వు నీకు నువ్వే ఉన్నానన్న అనుభవం కలిగి ఉండడమే ప్రత్యక్ష అనుభవము. అదే శాశ్వతమైన మోక్ష అనుభవం తప్ప నువ్వు ఉండడం వల్ల తెలియబడుతూ కనబడుతూ వినపడుతూ ఉన్నవన్నీ ప్రత్యక్షాలు కావు. అవన్నీ అసత్యాలే అని తెలుసుకో. హృదయంలో నిత్యము ప్రకాశించే సత్యస్వరూపమైన ఆత్మని మనలో నిరంతరం ప్రకాశిస్తుంది. నేనున్నానని మర్చిపోతాం. అది ఉంది, ఇది ఉంది, ఇలా ఉంది అన్నవన్నీ బాగా గుర్తొస్తాయి, గాని నేను ఉన్నాను అన్న జ్ఞానం మర్చిపోతాం. హృదయంలో నిత్యం ప్రకాశించే సచ్చిత్ స్వరూపమైన ఆత్మని నీవు నీ సూక్ష్మ దృష్టితో గమనించు. అదే తాము అని తెలుసుకోలేని లోకులు సదా విజృంభిస్తున్న అహంకార రూపమైన ఈ ప్రకటితమైన జ్ఞానం వల్ల ఈ మాయలో పడి కొట్టుకుపోతున్నారు. హృదయంలో నిత్యము ప్రకాశిస్తున్న సచ్చిత్ స్వరూపము. సత్ అంటే సత్యము, చిత్ అంటే ప్రకాశం. ఉంది, ప్రకాశిస్తుంది. ఉన్నానని తెలుసుకొని ఉన్నాను. అదే ఆత్మని సూక్ష్మ దృష్టితో, అంటే బయట దృశ్యాలను వదిలేస్తే సూక్ష్మ దృష్టి వస్తుంది. ఆ దృష్టితో గమనించి అదే తాను ఉన్నానని ఎరిగి ఉన్నాను. ఒకవేళ ఏదైనా ఉన్నట్టు కనిపిస్తుంటే నా ప్రకాశంలోనే అనుకుంటే అలా కనిపిస్తూ ఉంటాయే తప్ప, తెలియబడుతూ ఉంటాయే తప్ప వాటికవి లేనివే, ఉన్నది నేనే అని అలాగని తెలుసుకోలేనటువంటి లోకులు సదా విజృంభిస్తున్నటువంటి ఈ అహంకార మమకార రూపమైన ఈ ప్రకటితమైన జ్ఞానం వల్ల మాయలో పడి కొట్టుకుపోతున్నారు. అసలు పరిశీలించి ఎవరి వల్ల ఇవన్నీ అంటే దేవుడి వల్ల అంటారు. దేవుడు ఎవడో తెలియదు. మళ్ళీ ఇవన్నీ ఎవరి వల్ల అండి? దేవుడి వల్ల. దేవుడికి ఏం పని పాట లేదు. దేవుడి వల్ల. దేవుడు కూడా ఎవరి వల్లనండి? ఆయన గొప్పవాడండి, చాలా గొప్పవాడైతే వాడు గొప్పవాడని ఎవరి వల్ల? అలా ఎవరు ప్రశ్నించుకోరుగా. సద్గురు ఉండి సద్బోధ అందిన వాళ్ళే అవును కదా దేవుడని నేను అంటేనే కదా, దేవుడి వల్లనే ఈ జగత్తు జరిగింది అని నేను అనుకుంటేనే కదా. నేను అనుకునే నేను లేకపోతే ఇవన్నీ ఉన్నాయా? మరి ఈ నేనెవరు అని ప్రశ్నించి చూస్తే నాకు నేనే ఉండగలవాడను, ఉన్నానని ఎరిగి ఉన్నాను. అట్టి నా ఎరుకలోనే చూస్తే ఉన్నట్టు కనపడతాయి తప్ప నేను ఉండడం సత్యము, శివము, సుందరము, ఆనందము ఇవి అన్నీ అసత్యాలు.
అనిత్యాలు దుఃఖాలు కలిగి తొలిగేవే అని మాటి మాటికి ప్రతి దృశ్యాన్ని ప్రతి శబ్దాన్ని కూడా నేను లేకపోతే ఇవి లేవు, నేను శాశ్వతము అన్న భావనతో నిరంతర అభ్యస్తం వల్ల మా స్వరూపాన్ని వదలకుండా ఉన్నప్పుడే సత్యజ్ఞానం అనుభవానికి కలుగుతుంది అన్నారమ్మా. ఇవాళకి చాలా మరి అలాగే అమ్మా. సత్యజ్ఞానం చెప్పారు కదా, ఇక రేపు అంతరదృష్టి వల్ల కలిగేటువంటి జ్ఞానం, దీన్ని ఎలా అంతర్ముఖం చేసుకుంటే ఏం కలుగుతుందని రేపు చెప్పుకుందాం. అలాగే. సరే అమ్మా.